హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొటాటో చీజ్ బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దామా? ఫస్ట్ బాయిల్డ్ పొటాటోస్‌ని స్మాష్ చేసుకున్నాను. దెన్ కార్న్ ఫ్లేక్స్ దొరుకుతాయి గదా! దాన్ని గూడా స్మాష్ చేసి పెట్టుకున్నాను. దెన్ అమూల్ చీజ్ దాన్ని క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ ఫ్లోర్ కొంచెం. ఇప్పుడు ఈ బాయిల్డ్ పొటాటోస్‌లో ఏవైతే తీసుకున్నామో ఉప్పు, కారం అవన్నీ కలుపుకోవాలి. అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్న్ స్లర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఏవైతే నేను బాయిల్డ్ పొటాటోస్‌లో వేసానో ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అవే కార్న్ ఫ్లోర్ స్లర్రీలో కూడా నేను మిక్స్ చేస్తున్నాను. అందులో వాటర్ పోసుకొని మిక్స్ చేస్తే కార్న్ ఫ్లోర్ స్లర్రీ అనేది తయారవుతది. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫర్ డీప్ ఫ్రై. ఇప్పుడు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పొటాటో మిక్స్‌ని రౌండ్‌గా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ క్యూబ్ పెట్టి స్లర్రీలో కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లేక్స్‌తో నేను ఇది 2 టైమ్స్ చేశాను బికాజ్ క్రిస్పీగా వస్తదని చెప్పి. ఇప్పుడు ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం రెడ్డిష్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చీజ్ అనేది లోపల మెల్ట్ అవుతది. నేను ఇది గార్నిషింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే తినొచ్చు. మిర్చి అండ్ కరివేపాకు ఫ్రై చేసి దాని మీద కొంచెం సాల్ట్ జల్లి కలిపితే చాలు. అండ్ ఈ పొటాటో చీజ్ బాల్స్‌ని మిర్చి, ఆనియన్, లెమన్ సాస్‌తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా? బయట క్రిస్పీ లోపల సాఫ్ట్‌గా ఎంత బావుందో. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.